ఎవరన్నా సంక్రాంతి పండుగ కూరలని ప్లాన్ వేసుకుంటున్నారండి? అట్టగైతే కూసంత జాగ్రత్తగా ప్లాన్ వేసుకోండి. కావాలంటే మీకేమన్నా ఆస్తులు ఉన్నాయనుకోండి, అవి కూడా అమ్మేసుకోండి. ఏందమ్మా ఊరు వెళ్ళడానికి ఆస్తులు అమ్మేసుకోవాలా? ఏంది మళ్ళీ వెనక్కి తిరిగి రాని ఏమని ఎవరైనా అంటున్నారా? అట్ట కాదబ్బాయి, నా చిన్నప్పటి నుంచి చూసేస్తున్నాను. ట్రైన్లో ఎప్పుడు టికెట్లు దొరకవు, కానీ పోనీ బస్సులో వెళ్ళొచ్చేద్దామంటే ఇప్పుడు ఏకంగా ఆస్తులు అడిగేస్తున్నారు. అందుకే ఎవరైనా ఊరు వెళ్ళేటోళ్ళు ఉంటే మీకు తెలిసిన వాళ్ళతో కలిసి పూలింగ్స్ వేసేసుకుంటారేమని ముందే చెప్పేస్తున్నాను నేను. సంక్రాంతి వస్తుందంటే సొంతూళ్లకు వెళ్లడానికి ఇప్పటి నుంచే ప్లాన్స్ చేసుకుంటుంటారు. ఇది ప్రతి సంవత్సరం ఉండేదే. రైళ్లలో టికెట్లు ఎప్పుడో ఫుల్ అయిపోయాయి. హైదరాబాద్కు ఓ 200-300 కిలోమీటర్ల దూరంలో ఉండేవాళ్లు సొంత కార్లలో వెళ్లడానికి ప్లాన్ వేసుకుంటారు. కానీ అంతకంటే ఎక్కువ దూరం ఉండేవాళ్లు మాత్రం కొంచెం ముందు రైళ్లలో తత్కాల్ ట్రై చేస్తారు. కానీ ఆ సమయంలో టికెట్లు దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. ఇక మిగిలింది బస్సు ప్రయాణమే. సరిగ్గా ఈ డిమాండ్ను సొమ్ము చేసుకుంటున్నాయి ప్రైవేటు ట్రావెల్స్. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి ప్రైవేట్ ట్రావెల్స్ చుక్కలు చూపించేస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో టికెట్లు ఇప్పటికే ఫుల్ అయిపోవడంతో ప్రైవేట్